జరగండి అన్నలారా వివరణ శకానికి రావతోను థాంక్యూ అమ్మ మీతో మీడియా పై హాఫ్ అన్ అవర్ వాళ్ళు వచ్చిన టైంలో కరెక్ట్ ఆ టైంలో 5 మెంబర్స్ పేషెంట్స్ వస్తే కరెక్ట్గా అటెండ్ చేశారు. ఎక్కడ ఫోన్ ఎవరి అయితే ఏం వాళ్ళే ఇవాళ తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి జిల్లాలో మరి పర్యటిస్తూ ఉన్నాం. రంగారెడ్డి జిల్లాలో పొద్దు నుండి షేర్లింగంపల్లి, చేవెళ్ళ, రాజేందర్ నగర్, షాద్ నగర్ రావడం జరిగింది. మరి షాద్ నగర్ హాస్పిటల్లో, ప్రభుత్వ హాస్పిటల్లో జరిగినటువంటి కొన్ని సంఘటనలు విని మరి ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉందో తెలుసుకుందామని రావడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ 100 పడకలు కట్టుకోవాలన్నటువంటి సంకల్పం ఏదైతే ఉందో, ఎన్ని సంవత్సరాలైనా ఇంతవరకు మరి 100 పడకల హాస్పిటల్ పూర్తయినా అక్కడ పూర్తి అయినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఉన్నటువంటి బిల్డింగ్ ఎక్కడికక్కడ పెంచుకుండిపోయి పేషెంట్లను పెడితే వాళ్ళ మీద ఏదో పడుతుందో అనేటటువంటి పరిస్థితి. కొంచెం బాగా పడ్డా కూడా అన్ని ఫ్లోర్స్లలో ఉడుస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎట్ ద సేమ్ టైం ఈ 50 బెడెడ్ హాస్పిటల్లో అరకొర వసతులతో, తక్కువ స్టాఫ్తో కూడా మెడికల్ సిబ్బంది అందరూ కూడా సేవలు అందించడం అనేది నిజంగా వాళ్ళందరూ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. స్టాఫ్ నర్సులు 28 మంది ఉన్నారు, కానీ 12 మంది ఉన్నారు. అయినా సరే గైనకాలజిస్ట్ 6 మంది ఉన్నారు, ఒకటే ఒక డాక్టర్ ఉన్నారు. అయినా సరే పోయిన నేను 101 డెలివరీలు గవర్నమెంట్ హాస్పిటల్లో చేసేటప్పుడు వాళ్ళ మీద స్ట్రెయిన్ ఎక్కువైనటువంటి సందర్భాన్ని నేను గమనిస్తూ ఉంటాను. అట్ ద సేమ్ టైం ప్రభుత్వ వైద్యులకైనా అధికారులకైనా నేను సూచన చేసేది ఏంటంటే, గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేటటువంటిది చాలా పేదవాళ్ళు వస్తారు కాబట్టి కొంచెం కన్సర్న్తో, కొంచెం ప్రేమతోని వారిని ట్రీట్ చేస్తే బాగుంటుంది అనేటటువంటిది ఇక్కడ అందరూ కూడా చెప్తున్నటువంటి విషయం. ఇక మరి ప్రభుత్వ హాస్పిటల్ గురించి మొత్తం ఆలోచించుకుంటున్నాం. శానిటేషన్ సిబ్బంది కావచ్చు, కేర్ టేకర్స్ కావచ్చు, వీళ్ళందరినీ కూడా ప్రైవేట్గా మనం తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళందరినీ కూడా అవుట్సోర్సింగ్ నుంచి తీసుకుంటాం. వీళ్ళెవ్వరికీ కూడా జీతాలు సరిగ్గా లేనటువంటి పరిస్థితి, రాకపోతే జీతాలు 3 నెలలు రానటువంటి పరిస్థితి. సో రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. ఏదైతే హాస్పిటల్ డెవలప్మెంట్ ఫండ్ అని ఉంటుందో అది కూడా వస్తలేదు. సో దాంతో మందులు కొనాలన్నా ఇంకోటన్నా ఇబ్బంది అయ్యే పరిస్థితి. సో ఇక్కడ కూడా ప్రైవేట్ హాస్పిటల్ లాగానే ఆరోగ్యశ్రీ మీద డాక్టర్లు కానీ, పేషెంట్లు కానీ, ఇక్కడ ఆరోగ్యశ్రీ చేసినటువంటి ఆపరేషన్స్తో వచ్చే డబ్బుల్ని వైద్యులే రొటేషన్ చేసుకునేటటువంటి పరిస్థితి ఉందని చెప్తే డిపార్ట్మెంట్ నుంచి ప్రత్యేక శ్రద్ధ కనబడ్డాను. సో నేను 2 విషయాలు డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఒకటి, 100 పడకల హాస్పిటల్ త్వరితగతిన పూర్తి చేసి అక్కడికి షిఫ్ట్ చేయాలి. ఈ బిల్డింగ్ పాడైపోయినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి. 2, ఈ 2 కలిపి వాడుకున్నా కూడా సరిపడంత పేషెంట్స్ ఉన్నారు, చాలా స్ట్రెయిన్ అవుతున్నారు. కాబట్టి స్టాఫ్ని తొందరగా పెంచాలి. అది నర్సెస్ అయినా, మేల్ నర్సెస్ అయినా, డాక్టర్స్ అయినా, ముఖ్యంగా గైనకాలజిస్ట్ అయినా పెంచాల్సినటువంటి అవసరం భావిస్తున్నాను. అదేవిధంగా పేషెంట్స్తో ఇంటరాక్ట్ అయినప్పుడు ఏదైతే క్రితం ప్రభుత్వం ఇచ్చినటువంటి కేసీఆర్ కిట్లో నెలకు 1000 రూపాయల డబ్బు ఉందో అది ప్రభుత్వం ఇవ్వకపోవడం అనేది అందరూ కూడా బాధపడుతున్నటువంటి సందర్భాన్ని కూడా గమనిస్తూ ఉన్నాం. అల్టిమేట్గా ప్రభుత్వ ఆసుపత్రి అనేటటువంటి ఏదో మనం వేసే శిక్ష కాదు, ఒక బాధ్యతగా మనం చేయాలనే విషయం ప్రభుత్వాన్ని
కోరుతూ ఇది మీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అంటే ముఖ్యమంత్రి జిల్లా అని మనం అనుకుంటాం. కాబట్టి ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టి త్వరితగతిన 100 బెడెడ్ హాస్పిటల్ ఓపెన్ చేయాలి, డాక్టర్స్ని నింపాలి, పేషెంట్స్ని ఆదుకోవాలని కోరుతా ఉన్నాను. జై తెలంగాణ.